హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనే కోరుకుంటున్నాను. రోజు వెల్కమ్ బ్యాక్ టు వల్లభ డిజైన్స్ అని చెప్పే వల్లభ డిజైన్ వాయిస్ ఏంటి ఈరోజు జస్ట్ పలకరింపు మాత్రమే వస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, హాలిడేస్ కూడా అయిపోవస్తున్నాయి. అందుకని పిల్లలు సరదాగా బయటకు తీసుకెళ్ళమని అడిగితే అలా బీచ్కి వెళ్ళామండి. సాగర తీరంలో సరదాగా కాసేపు కూర్చున్నామండి. సరే, ఒక లుక్ మీరు కూడా చూస్తారు కదా అన్న ఉద్దేశంతో జస్ట్ ఒక వీడియోనైతే తీసానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వ్యూ అనేది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. కూర్చుని అలా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. మిట్ట మధ్యాహ్నం అయినా కూడా బీచ్ దగ్గర జనం అయితే ఏమాత్రం తగ్గలేదండి. ఇంట్లో ఉన్న వేడే, బయటకు వచ్చిన వేడే. కొంచెం సాగర తీరంలో అలా సరదాగా కాసేపు కూర్చున్నట్లయితే ఆ చల్లదనమే వేరు కదా. ఈ ప్లేస్ని మీరు గుర్తుపట్టారా? గుర్తుపట్టినట్లయితే తప్పకోకుండా ప్లేస్ పేరేంటో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంత ఎండలో కూడా అక్కడ కొంతమంది లేడీస్ చాలా కష్టపడుతూ కనిపించారండి. వాళ్ళని పర్మిషన్ అడిగి వీడియో తీయొచ్చా అని అడిగి మరీ వాళ్ళని వీడియో తీశానండి. మనం ఇంట్లో పనులు చేసుకోవటానికి స్టవ్ దగ్గర కాసేపు ఉండి వంట చేసుకోవటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం, చెమటలు గారుకుంటూ అలా. కానీ వాళ్ళు మిట్ట మధ్యాహ్నం అయినప్పటికీ కూడా ఏ మాత్రం అలసిపోకోకుండా పనులు చేస్తూ ఉన్నారండి. అలా చూసినప్పుడు వాళ్ళని వీడియో తీయకుండా ఎలా ఉండగలుగుతామండి? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదండి, లేడీస్ తలుచుకుంటే ఏ పనైనా చేయగలరండి. చూసారా, మగవాళ్ళతో ధీటుగా ఆడవాళ్ళు కూడా నడుము వంచి ఎలా పనులు చేస్తూ ఉన్నారో. వాళ్ళ కష్టానికి ఒక లైక్ వేయకోకుండా మనం ఎందుకు ఉండాలండి? ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. ఈ ప్లేస్ని కనుక మీరు ఐడెంటిఫై చేస్తున్నట్లయితే తప్పకోకుండా దాని పేరేంటి అనేది కామెంట్లో నాకు తెలియచేయండి.